హలో, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నప్పుడు, అంటే ఒక నెల లేదా నెలన్నర ముందు ఎగ్జామ్స్ జరగబోతున్నాయి అనుకున్నప్పుడు నాకు జనరల్గా గుర్తొచ్చేటువంటి ఒక డైలాగ్ ఉంది. జులై మూవీలో అల్లు అర్జున్ చెప్తారు, క్లాస్ రూమ్లో ఎంత చదివినవాడు కాదు లేదా ఆన్సర్ చెప్పినవాడు కాదు, ఎగ్జామ్ హాల్లో గుర్తున్నవాడే తోపు అంటాడు. దాని యొక్క అర్థం ఏంటంటే, మనం ఎంత చదివినా సరే మనకి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఎంతవరకు గుర్తుంది, మనం ఎంత రివిజన్ చేయగలిగాము అనేటువంటిది ఇంపార్టెంట్. అందుకే మీరు గమనించండి, ఈవెన్ టాపర్స్ కూడా నేను బాగా రివిజన్ చేయగలిగాను, తక్కువ చదివినా సరే చదివిన దాన్ని బాగా రివైజ్ చేయగలిగాను, అందుకే నాకు బాగా ఎగ్జామ్లో గుర్తుంది అంటుంటారు. సో ఇదే కాంటెక్స్ట్లో మీరు కూడా ఒక్క క్షణం ఆలోచించండి. సంవత్సరం అంతా చదివారు, ఇప్పుడు ఈ సంవత్సరం అంతా చదివిన దాన్ని ఎలా రివైజ్ చేసుకోవాలి, ఈ 1 మంత్ లేదా 45 డేస్లో ఎలా రివైజ్ చేసుకోవాలనేటువంటి క్వశ్చన్ మీకు వచ్చినప్పుడు దానికి సొల్యూషనే ఇక్కడ ఉన్నటువంటి జాయిన్ క్విక్ రివిజన్ ప్రోగ్రామ్ రెడీ టు రీనాక్. దీన్నే క్యూఆర్పి అంటాం, క్విక్ రివిజన్ ప్రోగ్రామ్. మే 4వ తారీఖు నుంచి ఏకేఎస్ ఐఏఎస్ ఆఫ్లైన్ మరియు ఆన్లైన్లో కూడా మీకు రెడీ అవుతుంది, కమెంట్స్లో వస్తుంది. అండ్ అదేవిధంగా ఎవరికి ఈ క్విక్ రివిజన్ ప్రోగ్రామ్ అనేటువంటిది అంటే యూపీఎస్సి ప్రిలిమ్స్ 2024, యూపీఎస్సి ప్రిలిమ్స్ 2024, అదేవిధంగా గ్రూప్ 1 టీఎస్పిఎస్సి ప్రిలిమ్స్, గ్రూప్ 1 టీఎస్పిఎస్సి ప్రిలిమ్స్ కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 1 ఏపీపీఎస్సి మెయిన్స్ కావచ్చు. ముగ్గురికి కూడా ఉపయోగపడే విధంగా, ఇంకా చెప్పాలి అంటే గ్రూప్ 2 ఏపీపీఎస్సి టీఎస్పిఎస్సి వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. ఎందుకు అంటే ఏ ఎగ్జామ్కి చదివినా సరే కామన్ సబ్జెక్టులు అనేటువంటి మనకు ఉన్నాయి. ఉదాహరణకి పాలిటీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు. ఇవన్నీ సాధారణంగా చదవాలి మనం. అంటే కాన్సెప్ట్స్ సంవత్సరం నుంచి చదివాము, అదేవిధంగా ఎఫెక్టివ్ మేనర్లో ఎలా గుర్తుండాలి, ఈ నెల రోజుల్లో ఎఫెక్టివ్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎఫెక్టివ్ వే ఏంటి అంటే నాకు వచ్చినటువంటి సజెషన్ ఏంటంటే, ఇక్కడ ఆ సబ్జెక్ట్స్ ఏంటి, ఫస్ట్ మనం చదవాల్సినటువంటి సబ్జెక్ట్స్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ ఒకటి, పాలిటీ ఒకటి, ఎకానమీ, ఆర్ట్ అండ్ కల్చర్, అదేవిధంగా ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, సిసాట్, ఎస్ఎన్టీ. మే 4వ తారీఖు నుంచి ఆఫ్లైన్ అదేవిధంగా ఆన్లైన్లో ఎవరైతే ఆన్లైన్లో తీసుకోవాలనుకుంటున్నారో ఈ యొక్క ప్రోగ్రామ్ని ఆన్లైన్లో తీసుకోవాలనుకుంటే మన ఏకేఎస్ ఐఏఎస్ యాప్ అనేటువంటిది ఉండాలి. అండ్ అదేవిధంగా ఆఫ్లైన్లో తీసుకోవాలనుకున్నా సరే హ్యాపీగా ఆఫ్లైన్కి వచ్చి మీరు జాయిన్ అయిపోవచ్చు. అదేవిధంగా అసలు ఏం కవర్ చేస్తారు ఈ క్విక్ రివిజన్ ప్రోగ్రాంలో, ఏం కవర్ అవుతాయి అంటే కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయి, పాలిటీ కవర్ అవుతుంది, ఎకానమీ కవర్ అవుతుంది, ఆర్ట్ అండ్ కల్చర్ కవర్ అవుతుంది, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ కవర్ అవుతుంది. ఇది స్టాటిక్ మాత్రమే కాదండి, ప్రతి సబ్జెక్ట్కి కరెంట్ అఫైర్ అనేటువంటిది కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి పాలిటీ స్టాటిక్ ప్లస్ కరెంట్ అఫైర్స్, ఈ 2 ఏరియాస్ని కూడా మొత్తం రివిజన్ చేయడం జరుగుతుంది. అంటే డైలీ 5 అవర్స్, ప్రతిరోజు కూడా 5 గంటలు, 2.5 అవర్ ప్లస్ 2.5 అవర్, 5 గంటల సమయంలో ఫ్యాకల్టీస్, టాప్ మోస్ట్ అండ్ రినౌడ్ ఫ్యాకల్టీస్ ఏం చేస్తారు అంటే సబ్జెక్ట్ని రివిజన్ చేస్తారు, వాటితో పాటు కరెంట్ అఫైర్స్ కలిపి చెప్తారు. సో దట్ మీకు ఈ 1 మంత్ ప్రోగ్రాంలో ఖచ్చితంగా మీరు 1 ఇయర్ నుంచి చదువుతున్నటువంటి అన్నీ కూడా గుర్తుండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఏంటి అసలు ఎందుకు ఈ ప్రోగ్రామ్ అంటే యూపీఎస్సి ప్రిలిమ్స్లో 2 పేపర్స్లో కూడా, ఎందుకంటే సిసాట్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయింది కాబట్టి 2 పేపర్స్లో కూడా, జిఎస్ పేపర్ 1 అండ్ సిసాట్ పేపర్లో కూడా 100+ మార్క్స్ సాధించడం యొక్క లక్ష్యంతోనే అండ్ ఆల్ ఇండియా ఫ్యాకల్టీ చేత, అంటే టాప్ మోస్ట్ రినౌడ్ ఫ్యాకల్టీ చేత ఈ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేయడం జరుగుతుంది మే 4వ తారీఖున. అండ్ అదేవిధంగా క్లాసెస్ వచ్చేసి మనకి రెగ్యులర్గా స్టాటిక్ ప్లస్ కరెంట్ అఫైర్స్ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ, రెండింటినీ కూడా కలగలిపి చెప్పడం జరుగుతుంది. స్టాటిక్ ఒక పక్క రివైజ్ అయిపోతుంటుంది, కరెంట్ అఫైర్స్ కూడా రివిజన్స్ అయిపోతూ ఉంటాయి. అండ్ కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచి చెప్తారంట, జనవరి 2023 నుంచి మే 2024 వరకు కూడా, అంటే అప్ టు డేట్ కరెంట్ అఫైర్స్. ఎందుకు మే వరకు చెప్పాల్సి వస్తుంది, జూన్లో మనకి జూన్ 9వ తారీఖు గ్రూప్ 1 ఉంది, అదేవిధంగా జూన్ 16వ తారీఖు యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఉంది. సో రెండింటినీ కూడా కంపల్సరీగా కవర్ చేయాలంటే మే వరకు కరెంట్ అఫైర్స్ అనేవి తప్పనిసరి. ఇక్కడ మీకు రివిజన్ మెటీరియల్ కూడా సబ్జెక్ట్ వైజ్ ఇవ్వడం జరుగుతుంది.
ప్రతి సబ్జెక్ట్కి కూడా రివిజన్ మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు క్లాస్కి వచ్చారంటే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వాటిని రివర్స్ ఇంజనీరింగ్ మెథడ్ టెక్నిక్స్ అనేటువంటి యూజ్ చేసి అవి కూడా సాల్వ్ చేసి మీకు లైవ్లో ఏ విధంగా సాల్వ్ చేయాలి అని కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇది ఆఫ్లైన్ మరియు ఆన్లైన్లో ఉందండి. ఈ కోర్స్ అనేటువంటిది, ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది ఆఫ్లైన్లో రన్ అవుతుంది, ఆన్లైన్లో కూడా రన్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకో అసలు ఈ ప్రోగ్రాంలో ఎట్లా ఎన్రోల్ చేసుకోవాలి అంటే ఇక్కడ నెంబర్ అనేటువంటిది కూడా మనకి స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంటుంది, 8448449709. సో ఈ నెంబర్కి కూడా మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వచ్చు. లేదా అశోక్ నగర్ హెడ్ ఆఫీస్లో ఉన్న ఏకేఎస్ ఆఫీస్కి వెళ్ళి మీరు డైరెక్ట్గా అక్కడ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మరి ఇంత రివిజన్ చేసి ఇంత కరెంట్ అఫైర్స్ అనేటువంటి టీచ్ చేసిన తర్వాత మరి టెస్టులు పెట్టకపోతే ఎలా బాగుంటుందో చెప్పండి. అలాగే మాక్ టెస్ట్లు ప్లస్ అసైన్మెంట్లు అనేటువంటివి కూడా ఈ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో టెస్ట్ సిరీస్ అనేటువంటిది కూడా దీంట్లో ఇంక్లూడెడే, సపరేట్ ఏం కాదు. టెస్ట్ సిరీస్ అనేది ఇంక్లూడెడ్ అండ్ ఎవ్రీడే అసైన్మెంట్స్, ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ కావచ్చు, డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కావచ్చు, అదేవిధంగా పేపర్స్ కావచ్చు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ క్విక్ రివిజన్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కావచ్చు, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కావచ్చు మీకు అద్భుతమైనటువంటి మార్క్స్తో మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేసే విధంగా స్టాటిక్ ప్లస్ కరెంట్ అఫైర్స్ని వితిన్ 30 to 40 డేస్లో రెగ్యులర్గా ఒక 5 అవర్స్, 40 రోజుల ప్రోగ్రామ్ అనుకున్నట్టయితే రెగ్యులర్గా 5 అవర్స్ అంటే దాదాపుగా 200 గంటలు. అంటే ఎగ్జామ్ దగ్గరలో ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని రోజులు మనం వదిలేయాల్సి వస్తుంది కాబట్టి అరౌండ్ ఒక 180 అవర్స్ ఆఫ్ రివిజన్ క్లాసెస్ అనేవి మీరు వింటే జస్ట్ ఇమాజిన్ మీ కాంపిటేటర్స్కి మీకు ఎంత డిఫరెన్స్ ఉంటుందో కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కూడా రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ చెప్తారు కాబట్టి నో నీడ్ టు వరీ. మరి ఈ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంట? May 4th స్టార్ట్ అవుతుందంటే ఎగ్జాక్ట్గా 2 రోజులే సమయం ఉంది. అండ్ డీటెయిల్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు, 8448449709. ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇదే వీడియో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రోగ్రామ్ని యూటిలైజ్ చేసుకోండి. అసలు ఈ ప్రోగ్రామ్ వల్ల మీకు బెనిఫిటే తప్ప లాస్ ఏమీ ఉండదు. ఎందుకు బెనిఫిట్? టెస్ట్ సిరీస్లు ఫ్రీగా కండక్ట్ చేస్తున్నారు, మ్యాగజైన్స్ ఇస్తున్నారు, స్టాటిక్ పోర్షన్ రివిజన్ చేస్తున్నారు, కరెంట్ అఫైర్స్ రివిజన్ చేస్తున్నారు, రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్లో భాగంగా యూపీఎస్సీ పీవైక్యూ సాల్వ్ చేస్తున్నాం. అంతకంటే ఏం కావాలి చెప్పండి? సో try to enroll as much as possible. Thank you so much. Have a nice day.